జిల్లాలో గత 5 రోజులుగా పెద్ద పులి సంచారం ప్రజల్ని భయభ్రాంతికి గురిచేస్తుంది. రాజమండ్రి రూరల్లోని నామవరం సమీపంలోని అక్కమ కొండపై పెద్ద పులి ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి పాదముద్రలను బట్టి అది అక్కమ కొండపైకి వెళ్లినట్లుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారి దావీదు రాజుతో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. గత 5 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా వాసిని ఆడలిస్తున్న పెద్ద పులి ప్రస్తుతం అయితే రాజమండ్రి రూరల్ పరిధిలోని నామవరం అక్కమ్మ కొండపై ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. అయితే గత 31వ తేదీన ఈ పెద్ద పులి జాడలు అయితే ఈ జిల్లాలోకి ప్రవేశించినట్టుగా తెలిసింది. గత 10 రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా కన్నాపురం వద్ద ఈ పులి సంచరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అనంతరం గత 4 రోజుల క్రితం అయితే తూర్పుగోదావరి జిల్లాకు ప్రవేశించింది. తొర్రేడులోని ఒక ఆవులపాకపై దాడి చేసి ఇప్పుడు 2 ఆవులను చంపి ఒక దూడను ఎత్తుకునే పరిస్థితిలో అధికారులు అయితే గుర్తించారు. దీంతో రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అయితే గత 2 రోజులుగా కూడా ఈ పులి సంచారానికి సంబంధించి గాడాల పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చునని భావించారు. అయితే రాత్రి దివాన్ చెరువు వద్ద ఉన్న జాతీయ రహదారిని దాటుతూ ఇది కొంతమంది యువకులు ఈ దారిని వెళ్తున్న యువకులు అయితే వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దీంతో పాటు ఆ పక్కనే ఉన్న ఎస్వీటీసీ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న ఏసీ ఫుటేజ్ లో ఈ పులి సంచరిస్తున్న విజువల్స్ అయితే దొరకడంతో అధికారులు అప్రమత్తమై ఆ పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లు కూడా వచ్చారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఈ రఘునాథపురం వద్ద ఈ ఒక గేదెన దూడను చంపడంతో అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనం ఏదైతే పులి ఉన్నట్టు చెప్తున్న అక్కమ్మ కొండ వద్ద అయితే మనం ఉన్నామో ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో పులి పాదముద్రలను అయితే ఇక్కడ అధికారులు గుర్తించారు. అధికారులు గుర్తించి పులి ఈ రహదారి గుండా ఈ పైకి ఉన్న కొండపైకి వెళ్ళినట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. హుటాహుటిన అటవీ శాఖ అధికారులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. చేరుకుని ఈ పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇటువైపు పొలాలు ఉన్నాయి. అదే కొండకు అడ్డు దిగిన మాత్రం నామవరంతో పాటు శాటిలైట్ సిటీ, ఈ జనావాసాలు ఉన్న ప్రాంతాలు, ఈ జనావాస అటువైపుగా గనక పులి కనుక దిగితే జనావాస ప్రాంతాల్లోకి వెళ్లే ప్రమాదం ఉండడంతో పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి గ్రామాల్లో సైతం ఈ మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ కీర్తి అయితే అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఈ పులి సంచరిస్తున్న ప్రదేశానికి సంబంధించి ఒక 5 కిలోమీటర్ల వ్యవధిలో పాఠశాలను కూడా ఈ సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ పులి పట్టుకునేంత వరకు కూడా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసిన పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే పూణే నుంచి ఒక టీం అయితే ఈ రోజు సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లాకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇది వన్యప్రాణి సంరక్షణ సంబంధించి ఈ అనుమతులు అయితే పొందాల్సి ఉంది. అనుమతులు కూడా వచ్చినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి తద్వారా ఈ పులిని పట్టుకునేందుకు అయితే అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అటవీ శాఖ అధికారులు అయితే దీనికి సంబంధించిన ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ అటవీ శాఖ అధికారులు ఉన్నారు, దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు అనేది మనం అడిగి తెలుసుకున్నాం. సార్, ఇది ఇప్పుడు ఇక్కడ గుర్తించడం జరిగింది కదా, ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు సార్? ఇప్పుడు కెమెరాస్ అయి పెడుతున్నామండి. కెమెరాస్ పెడతాము, డ్రోన్స్ తో కూడా సెట్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి. మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకసారి డోర్ ఫ్లై చేస్తాము, దాన్ని ట్రాకింగ్ చేస్తున్నామండి. కెమెరాస్ పెడతాము, ట్రాప్ కేజెస్ పెడతాము. అంటే ఇప్పటి వరకు ఇది పొలాల వెంబడి ఈ ప్రాంతంలో తొర్రేడు కావచ్చు, గాడాలు కావచ్చు ఉంది. ఇప్పుడైతే మన కొండ పై నుంచి అడుగు దిగునాన్ని కూడా జనావాస ప్రాంతాలు. దీనివల్ల మరి అంటే త్వరితగతిన దీన్ని పట్టుకోవడానికి ఎటువంటి కార్యక్రమం పట్టుకుంటే చర్యలు తీసుకుంటామండి. పర్మిషన్స్ కూడా వచ్చినాయి, దానికోసమనే ప్లాన్ చేస్తున్నాము. ప్రెసెంట్ అంటే అది కొంచెం ఇదంతా హార్టికల్చర్ ప్లాంటేషన్స్ అవి ఉండటం వల్ల ఫారెస్ట్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతూ ముందుకు మూవ్ అవుతుంది. ఎక్కువ మనకి అంతా కూడా హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు పూణే నుంచి ఒక ప్రత్యేక బృందం వస్తుంది అంటున్నారు, అది చేరుకుందా లేకపోతే ఈ రోజు వస్తుందండి? చేరుకుంటది, నైట్ కి చేరుకుంటది. అప్పుడు వస్తున్నారు వాళ్ళు. మన దగ్గర నుంచి కూడా ఆల్రెడీ డాక్టర్ గారు ట్రాంక్లైజింగ్ గన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకొక టీం కూడా వస్తుంది ట్రాంక్లైజింగ్ డాక్టర్స్ వాళ్ళు. వెటర్నరీ డాక్టర్ ట్రైన్డ్ ఉంటారు వీటిని ట్రాంక్లైజ్ చేయడానికి. ఆ టీమ్స్ కూడా వస్తున్నారండి. అందరూ నిపుణులందరూ రెడీగా ఉన్నారు.
మేబీ 1 or 2 days లో మేము పెట్టే పొజిషన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికి ఎటువంటి మీరు అప్రమత్తం అంటే ప్రజలకంటేనండి ఇప్పుడు అది ప్రస్తుతానికి మనల్ని చూసి భయపడుతూ వెళ్తుంది నవ్వుకుంటూ. సో మనం ఎక్కువ దాన్ని అగ్రెసివ్ చేయకూడదు. ఇంతమంది ఎక్కువ గుమిగూడటము, దానికి ఎదురుపడటం అలాంటివి చేయకూడదు. సో సాధారణంగా అది మనుషుల మీద అటాక్ చేయదు. మనుషులు అంటేనే దానికి భయం ఉంటుంది. అయితే ఏంటంటే అది నడుచుకుంటూ వెళ్లే క్రమంలో మనం దానికి ఎదురుపడిపోతే దాన్ని అది రక్షించుకోవడం కోసం మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. దానికోసమనే అది నడిచే టైంలో అంటే సాయంత్రం నైట్ పూట అది యాక్టివ్ ఉంటుంది. సో అందుకే ఈవినింగ్ మనము 5 గంటల లోపు రైతులందరినీ పొలాల నుంచి వెళ్ళకొచ్చామని చెప్తున్నాము. రాత్రిపూట కూడా ఎవరు ఒంటరిగా బయట తిరగొద్దని చెప్తున్నాము. సో మార్నింగ్ కూడా కొంచెం ఎండొచ్చి అట్లా 7, 8 అలా అయ్యేదాకా కూడా పొలాల్లోకి రావద్దు. పశువులను కూడా జాగ్రత్తగా సాధ్యమైన ఇంటి దగ్గర కట్టుకోవడం కానీ, లేదా పశువులు కొట్టడం దగ్గర లైట్ ఉండేటట్టు చూసుకోవడం కానీ చేయాలండి. సో నిన్ను కూడా పశువులు చంపిన దగ్గర ఒక అతను చెప్తున్నారు రైతు, అతను పశువులు కొట్టడం దగ్గర పాకు ఉందంట, దాని వైపు వెళ్లకుండా పక్కన ఉన్న వేరే పశువుల మీద అటాక్ చేసిందని చెప్తున్నారు. సో అందుకే లైటింగ్ అనేది దాని ఇంపాక్ట్ ఉంటుందండి. మన ఏదో హ్యూమన్ ప్రజెన్స్ ఉందని రాదు. సో కొంచెం లైటింగ్ అవన్నీ అరేంజ్ చేసుకోవడం అలా చేయాలి. అంటే ఇప్పుడు ఇది బోన్ ద్వారా ఎర్రను వేసి పట్టుకునే ప్రక్రియ, లేదంటే మీరు ఇంజెక్షన్ ద్వారానే పట్టుకోవడానికి ప్రయత్నం? అంటే యానిమల్ మనకి అది ఉన్న పొజిషన్ బట్టి డిసిషన్ తీసుకున్నాము అండి. ఆల్రెడీ ఎర్రను వేసే ప్రక్రియను మనం స్టార్ట్ చేసాము, పెడుతున్నాము. కానీ టైగర్ అంత ఈజీగా మనకి బోన్ లోకి అట్లా రాదండి. ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు దాని కదలకి బట్టి. అది మనకి అవైలబుల్ ఉండే పొజిషన్ కూడా చూసుకోవాలి. మనం ట్రాంక్లైజ్ చేయడం అంటే ఎట్లా పెట్టి అట్లా చేయలేము. సో అది మనకి ఎలా మూవ్ అవుతుంది ఏంటి అంతా స్టడీ చేసిన తర్వాత, ఎక్స్పర్ట్ టీం వచ్చిన తర్వాత మళ్ళీ డ్రోన్స్ తో దాని కదలికల్ని గమనిస్తారు. థర్మల్ డ్రోన్స్ అవి కూడా తీసుకొస్తున్నారు. సో అవన్నీ చూసి దాని కదలికలను బట్టి అప్పుడు డిసిషన్ తీసుకుంటారు. ప్రస్తుతం అయితే ఈ పులిని పట్టుకునేందుకైతే అటవీ శాఖ అధికారులు అన్ని స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక పక్క బోన్ల ద్వారా ఎర్రను వేసి పట్టుకునే ప్రక్రియతో పాటు అయితే ఈ అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ మొత్తం ఇంజెక్షన్ ద్వారా పులిని పట్టుకుని దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలేందుకు కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అటవీ శాఖ అధికారి దావిద్రాజ్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా అధికారుల పూర్తి పర్యవేక్షణలు అయితే ఉంది. ఒక పక్క ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ ఈ పులులను పట్టుకునే ప్రక్రియలు అయితే అటవీ శాఖ అధికారులు మొదలెట్టారు.